సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెలలోనే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఓ ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. విద్యార్థుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొంగులేటి. కాళేశ్వరం నీళ్లు లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఈ నెలలోనే అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో హాస్టల్ మెస్, డైట్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్దేనన్నారు ఉత్తమ్. సూర్యాపేట జిల్లా మోతే మొద్దుల చెరువు రహదారి పనులను ప్రారంభించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రైతాంగం 40 లక్షల మంది రైతులు 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఒక్క పంటలో పండించిండ్రు. ఇది తెలంగాణలో ఇల్లు కాలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. పండించడమే కాదు, మంచి పంట పండింది. ఆ పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు, మరి ప్రతి ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రక్రియ ఇమీడియట్ గా ఈ నెలనే మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ గుర్తించి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు మంత్రి దామోదర. పెద్ద పెద్ద రహదారులు అయిపోయింది, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఆ బ్లాక్ స్పాట్ అంటే తరచుగా యాక్సిడెంట్లు జరిగే స్థలం, ఆ ఏరియా, అది బ్లాక్ స్పాట్ అంటాం మనం. ఆ బ్లాక్ స్పాట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ అంబులెన్స్ ని ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. ప్రతి నెల ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతి నెల సగటున 5,000 మందికి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. గత 11 నెలలు 50,000 పైచిలకు ఉద్యోగ అవకాశాలు ఒక సంవత్సర కాలంలోనే చేసిన ఘనత మా ప్రభుత్వం. విద్యార్థుల సౌకర్యాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి టేకులపల్లి మండలం గంగారంలోని గిరిజన బాలుర హాస్టల్ను తనిఖీ చేశారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి హాస్టల్ వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం సదుపాయాలపై ఆరా తీశారు. భోజనం విషయంలో మెనూతో పాటు నాణ్యతను పాటించాలన్నారు మంత్రి పొంగులేటి. తెలంగాణ ఆయిల్ పామ్ సాగు హబ్బుగా మార్చడమే లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ టన్ను పామాయిల్ గెలల రేట్ 20,000 దాటిందన్న మంత్రి తుమ్మల రైతులు పేదరికం లేకుండా లాభాలు వచ్చే పంట ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి చేస్తామని చెప్పారు. సీతారాం ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేస్తామన్న మంత్రి తుమ్మల వచ్చే ఆగస్టు 15 నాటికల్లా సీతారాం ప్రాజెక్టుతో సాగునీళ్లు అందిస్తామని చెప్పారు. మనం గతంలో ఈ ఒక్క జిల్లానే ఉండేది, ఖమ్మం జిల్లా. నేను అన్ని జిల్లాలకి పర్మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఏపిస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ఉంది. ఈ పంటను ప్రమోట్ చేయాలని చెప్పి నా జీవిత లక్ష్యం ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావటం, జాతీయ రహదారులు నేను అనుకున్నవన్నీ పూర్తి చేయగలగటం, తర్వాత ప్రతి రైతు ఇంట్లో సిరులు నింపాలంటే ఆయిల్ పాము వ్యవసాయాన్ని కొనసాగించడం. రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరూ చేయూత అందించాలన్నారు. అంగవైకల్యంతో కుంగిపోవలసిన అవసరం లేదన్న సీతక్క, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు మంత్రి సీతక్క.